అమరావతి నిర్మాణం తొలి దశ మరో 3 ఏళ్లలో పూర్తవుతుందని ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రకటించారు. క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు డెడ్ లైన్ కనీసం 10 ఏళ్లు పొడిగించాలని అమరావతి నిర్మాణాన్ని గమనిస్తోన్న వాళ్లు చెబుతున్నారు. అక్కడ వర్షం నీళ్లు తోడే ప్రక్రియే నెలల తరబడి జరుగుతోంది. అమరావతిలో పరిశ్రమలు, కార్యాలయాలు ప్రారంభానికి ఎంఓయూలు జరుగుతున్నాయే తప్ప పనులు ప్రారంభించేందుకు ఎవ్వరూ ముందుకు రావటం లేదు. ఈ క్రమంలో అమరావతి కాకపోతే ఇంకెక్కడా అన్న చర్చ మొదలైంది. ఉత్తరాంధ్రకు తలమానికమైన విశాఖ నగరం వైపు అందరూ చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. అమరావతి నష్టం విశాఖకు లాభంగా మారిందని అటు ఇండస్ట్రీ వర్గాలు, ఇటు బ్యూరోక్రాట్లు ఒప్పుకుంటున్నారు. అమరావతికి ఇంకా టైం ఉంది, విశాఖ అవసరం ఇప్పుడే ఉంది అన్న నినాదం వాడవాడలా మారుమోగిపోతోంది. జగన్ ఒకప్పుడు విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించారు. అది నెరవేరలేదు. అయినా సాగర నగరం ఆర్థిక రాజధానిగా కొనసాగుతూనే ఉంది. అక్కడ పరిశ్రమలను ఆహ్వానించేందుకు భారీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. పెట్టుబడుల సదస్సులు నిర్వహిస్తున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు చంద్రబాబు చాలాసార్లు విశాఖ పర్యటనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక సమావేశాలు, పారిశ్రామిక సదస్సులు, పార్టీ కార్యక్రమాలను సైతం విశాఖ వేదికగా నిర్వహిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి నెలలో ఒకసారి విశాఖ వెళ్లి వస్తున్నారు. మొన్న మధ్యన మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. విశాఖ ఎప్పుడు తమ గుండెల్లో ఉంటుందని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే విశాఖకు ఐటీ దిగ్గజ సంస్థలను, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను, భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి విశాఖపై అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్నంలో పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో సరసమైన ధరలకు గృహ వసతి అందుబాటులో ఉంది. అది ఒక ప్రశాంతమైన నగరం. అక్కడ ఎలాంటి గొడవలు ఉండవు. జనం శాంతి కాముకులు. అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రక్షణ శాఖ విభాగాలున్నందున విశాఖ క్రమంగా కాస్మోపాలిటన్ నగరంగా అభివృద్ధి చెందుతోంది. విశాఖకు నీటి ఎద్దడి కూడా లేదని చెబుతున్నారు. తాజాగా బ్లాక్ బక్ సీఈఓను రాష్ట్ర ఐటీ, మౌలిక సదుపాయాల మంత్రి నారా లోకేష్ విశాఖకు రావాలని ఆహ్వానించారు. ఇక్కడ మరో అంశం కూడా ప్రస్తావించాలి. బెంగళూరులో ట్రాఫిక్ ఇబ్బందులు, అధ్వానంగా మారిన రోడ్ల కారణంగా జైంట్ లాజిస్టిక్ కంపెనీ బ్లాక్ బక్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అక్కడి నుంచి వెళ్లిపోనుంది. 9 సంవత్సరాలుగా బెల్లందూరు ఔటర్ రింగ్ రోడ్లో గల ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయనుంది. రోజు రోజుకు ట్రాఫిక్ పెరిగిపోతూ ఉండటం, రోడ్లు అత్యంత దయనీయంగా మారటం, ఆఫీస్కు వెళ్లడానికి ఉద్యోగులకు గంటన్నరకు పైగా సమయం పడుతూ ఉండటం వల్ల ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ విషయాన్ని బ్లాక్ బక్ సహ వ్యవస్థాపకుడు రాజేష్ యాభాజీ వెల్లడించారు. తమ కంపెనీని అక్కడి నుండి మార్చనున్నట్లు తెలిపారు. బెంగళూరులో మౌలిక సదుపాయాలు, రోడ్ల నిర్వహణ, ట్రాఫిక్ పరిస్థితులు మెరుగుపడే అవకాశం లేదని ఆయన నిరాశ వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఆ వార్త తెలిసిన వెంటనే నారా లోకేష్ స్పందించారు. ఆ కంపెనీని ఏపీకి ఆహ్వానించారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నానికి ఉన్న ప్రత్యేకతలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకోవటానికి తనను నేరుగా సంప్రదించాలని సూచించారు. నారా లోకేష్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. అక్కడి పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమిట్ 2025లో పాల్గొనాల్సిందిగా గ్లోబల్ లీడర్లను ఆహ్వానిస్తూ మంత్రి లోకేష్ మంగళవారం రాత్రి లండన్లో హై ప్రొఫైల్డ్ ఇన్వెస్టర్స్ రోడ్ షో నిర్వహించారు. ఏపీలో పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్నోవేషన్, ఆధునిక తయారీ రంగం వంటి అంశాలను మంత్రి లోకేష్ ప్రముఖంగా ప్రస్తావించారు. పెట్టుబడులతో పాటు శాశ్వత ఆర్థిక అవకాశాలను ఇన్వెస్టర్లకు వివరించారు. నవంబర్లో జరిగే సదస్సు విశాఖ ప్రాంతానికి పెట్టుబడులు తీసుకువచ్చేదిగా ఉంటుందని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి అమరావతి అనుకూలంగా లేదు. విశాఖలో కావలసినంత ల్యాండ్ బ్యాంక్ ఉంది. కరెంటు కష్టాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటోంది. వచ్చిన వాళ్ళు ఆహ్లాదంగా గడిపేందుకు దగ్గరలోనే అరకులోయ, ఇతర అందమైన ప్రదేశాలున్నాయి. అలాంటి అనుకూల ప్రదేశాలను ఎవ్వరూ వదులుకోరు కదా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.